భాగవత జీవనం గడపాలి అని ఆశించే వారందరికీ ముందుగా శుభాకాంక్షలు. భాగవతము ఒక సోదాహరణ ప్రసంగం. అందులో చైతన్య వికాసాన్ని, భక్తి వికాసాన్ని సూచిస్తూ కర్మ, జ్ఞాన, భక్తి మార్గాల యొక్క ఆవశ్యకతను చెప్తూ ఏ రకంగా సామాన్య స్థితి నుంచి ఒక నరుడు నారాయణుడు కావాలో చెప్పేటువంటి అనేక ఉదాహరణలను భాగవతంలో చూడవచ్చు. మనం భాగవతం ఒక ప్రసిద్ధమైనటువంటి నివృత్తి మార్గాన్ని సూచిస్తోంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నివృత్తి అన్నప్పుడు నివృత్తి అంటే ఏమిటి తెలుసుకోవాలి. నివృత్తి అంటే ఒకదాని నుంచి దూరమగుట, ప్రవృత్తి అంటే ఒకదానికి దగ్గరగుట. ప్రవృత్తికి వ్యతిరేక పదం నివృత్తి. మనం భూమి మీద ఉంటూ ప్రకృతి యొక్క గుణాలతో పనిచేస్తూ ఆ ప్రకృతి యొక్క స్థితులను అనుభవిస్తూ కాలమునకు దిగువన మనం ఉన్నప్పుడు మనం ఆ ప్రవర్తమానమయ్యే కాల ప్రభావాన్ని బట్టి, వాసనల ప్రభావాన్ని బట్టి, కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాదులని అరిషడ్వర్గాల ప్రభావాన్ని బట్టి మనం ప్రయత్నం చేస్తుంటాం. ప్రయత్నపూర్వకంగా, సంకల్పపూర్వకంగా జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియాల అనుసంధానంతో కూడుకున్న విధానాన్ని ప్రవృత్తి అని మనం అనవచ్చు. సిద్ధాంతపరంగా చూసినట్లయితే చాలా అర్థాలు ఉంటాయి. కానీ మనకు సులభంగా అర్థం చేసుకోవడానికి, శ్రోతలు అర్థం చేసుకోవడానికి అనువుగా ప్రవృత్తి అంటే ఒక రకమైన ఇన్వాల్వ్మెంట్. అంటే మనం చేసే పనిలో ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు మన యొక్క ఫిజికల్ బాడీ, సైకలాజికల్ బాడీ, మన స్పిరిట్ అన్నీ కూడా కలిసి ఉంటాయి. సో ఈ రకమైనటువంటి స్థితిలో వచ్చేటువంటి ఇన్వాల్వ్మెంట్ కొన్ని రకాలుగా ఘర్షణకు తావతిస్తుంది. అందువల్ల ప్రవృత్తి మార్గం అనబడేటువంటిది ఘర్షణతోనూ, దుఃఖంతోనూ, శోకమోహాలతోనూ కూడుకున్నది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా నివృత్తి మార్గం అనేటువంటి దాన్ని సూచించారు. అంటే వీటిని తప్పించుకు పారిపోవాలని కాదు, వీటి నుంచి కర్మానుభవం ప్రకారం అనుభవిస్తూ మనం మూలం వైపు జర్నీ చేయాలి. కాబట్టి మనకి కనపడనటువంటి ఒక అవ్యక్తం వైపు ప్రయాణం సాగించేటువంటి వ్యక్తులనే మనం భాగవతులు అనవచ్చు. అక్కడ భాగవతుడు అని చెప్పేసి అంటే భాగవతం చదివేవాడని కాదు, భాగవతులు అని ఇంటి పేరు కలిగిన వాడు కాదు. ఇక్కడ ఎవరైతే భగవత్తత్వాన్ని, భగవద్భావాన్ని నిష్ఠగా, అనుష్ఠానంగా, ఆచరణగా, అలవాటుగా తన జీవికలో మార్చుకుంటారో, ఆ మార్చుకుని జీవించేటువంటి వ్యక్తులను మనము భాగవతులు అని చెప్పేసి మనం పిలవచ్చు. అటువంటి భాగవతోత్తములలో నారదుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, అంబరీషుడు, భీష్ముడు, విభీషణుడు, సనక సనందనాథుడు, ఇలాంటి వీళ్ళందరూ కూడా భారతీయ సాంప్రదాయంలో చెప్పబడ్డారు. వీళ్ళందరి యొక్క సాధారణమైనటువంటి తత్వం ఏదంటే భక్తి. కాబట్టి భక్తి వినా ఇంకా ఏమీ కూడా లేదు. కాబట్టి ఆ నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యము, నితాంతాపార భూతదయను అనేటువంటి ఒక 3 స్టెప్స్తో కూడుకున్నటువంటి జీవన విధానంలో సూత్రం ఏది అంటే భక్తి అని చెప్పేసి మనం చెప్పాలి. భక్తితో, భక్తి అయి భక్తి కొరకు భగవంతునితో జీవించేవాడు భాగవతుడు. కాబట్టి ఆ రకమైనటువంటి జీవనాన్ని భాగవత జీవనము అని మనం అనవచ్చు. ఇక్కడ ఎందుకు అంటాము అని చెప్పేసి అంటున్నామంటే, అనవచ్చు అనడానికి, అంటున్నాము అనడానికి తర్కపరమైనటువంటి చిన్న డిఫరెన్స్ ఉంది. అదేమంటే ఒకే వస్తువు ఒకే రకంగా వండినప్పటికీ
10 మంది తినేటప్పుడు 10 రకాల రుచులు అనుభవిస్తారు, ఆ రుచుల స్థాయి అనుభవిస్తారు. అదే రకంగా భాగవతంలో ఎప్పటి నుంచో అనాదిగా నమోదైనటువంటి ఆ భక్తుల యొక్క కథలను చదివేటప్పుడు, వాటిని చరివిత చర్వణంగా చెప్పుకునేటప్పుడు, శ్రవణ మన నిధిధ్యాసనాలంటూ చేసేటప్పుడు, వాటిని గానంగా పాడేటప్పుడు, ఆ రకమైనటువంటి ఒకానొక లోలతలో మునిగిపోయినప్పుడు మనస్సు పొందేటువంటి సంస్కారాన్ని బట్టి భాగవత జీవనంలో భాగవత శ్రవణం యొక్క ఫలము అనేక రకాలుగా ఉంటుంది. కొంతమంది మలయ మారుతాన్ని ఇష్టపడతారు, మరికొంతమంది చక్కని మెరుపులు ఇష్టపడతారు, మరికొంతమంది తీవ్రమైన తుఫాను కూడా ఇష్టపడతారు. తుఫాన్లో కూడా వాడు అందాన్ని చూడగలరు. అదేవిధంగా ఒక సెలయేరులో చూసే అందాన్ని చూడవచ్చు, అదేవిధంగా ఒక నదిలో చూసే అందాన్ని చూడవచ్చు, ఒక సముద్రంలో చూసే అందాన్ని చూడవచ్చు. కాబట్టి ఇదంతా కూడా దర్శనము వల్ల మాత్రమే ఉంటుంది. ఇందాక చెప్పుకున్న దర్శనము అనే దాని గురించి మనం చెప్పాం. కాబట్టి ఆ దర్శన స్థితి దాటి అనుభవ స్థితికి మనం వెళ్ళాలి. ప్రశ్నించు, దర్శించు, అనుభవించు అనేటువంటి 3 ప్రశ్నలలో 3 స్థితుల్లో మనం దర్శన స్థితిని దాటము అనడంలోనే మనకి భక్తి కూడా ఒక దర్శన మార్గం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ దీని లోతుకి వెళ్ళబోయే ముందు ఏదైనా ఒక సాంప్రదాయం ప్రకారంగా మనం ఉత్తములైనటువంటి మహాత్ములను తలుచుకోవాలి. వీళ్ళల్లో ఇద్దరిని మనం తలుచుకుందాం. ఒకరు వేదవ్యాసుడు, 2 పోతనామాత్యుడు. వేదవ్యాసుడు అని చెప్పేసి అంటే వశిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుడు. ఆయన త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి గురువు. కాబట్టి ఆ శ్రీరామచంద్రమూర్తి గురువు అయినటువంటి వశిష్ఠునకు ఉన్న కుమారులో శక్తి ఒకడు. ఆ శక్తి యొక్క కుమారుడు పరాశరుడు. ఆ పరాశరునకు సత్యవతి యందు జన్మించిన వాడు వ్యాసుడు. అతడే కృష్ణద్వైపాయనుడు. అతడు వేదములను విభజించి నలుగురికి బోధించడం వల్ల అతన్ని వేదవ్యాసుడు అని చెప్పేసి పిలిచారు. ఆ వేదవ్యాసుడు పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని వేయడమే కాకుండా యోగ వాసిష్టంలో అంతర్గతంగా ఉండేటువంటి భాగవతంలో ఉండే భగవద్గీతలో ఉండే రహస్యాలను చెప్పుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా ఆ మహాభారతంలో మహాభక్తులైనటువంటి భీష్ముడు మొదలైన వాళ్ళందరూ కూడా మనం చూడవచ్చు. కుంతీదేవి, భీష్ముడు మొదలైన వాళ్ళందరినీ కూడా మనం చూడవచ్చు. కాబట్టి కర్మప్రధానమైనటువంటి జీవనం గడుపుతున్నా కూడా భక్తితో జీవించవచ్చు అని చెప్పడానికి వీళ్ళే ఉదాహరణ. కాబట్టి మనం నిత్యం కర్మప్రధానమైన జీవితమే గడుపుతున్నాం. అటువంటిప్పుడు దీనిలో భాగవత జీవనం గడపాలి అని చెప్పేసి ఆకాంక్షించే వాళ్ళందరూ కూడా మనం మొట్టమొదటిసారిగా వేదవ్యాసుల వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఇంకొక మహాత్ముని యొక్క అనుగ్రహం కూడా పొందాలి. సంస్కృతంలో వారు వ్రాసినటువంటి మహాభాగవతం అనబడేటువంటి దాన్ని అనేక భాషల్లో అనేక మంది తర్జుమా చేశారు. ఆ రకంగా వచ్చిన సాహిత్య పరంపరలో తెలుగు భాషలో వచ్చినటువంటిది ఆంధ్ర మహాభాగవతము అని చెప్పేసి పిలువబడేటువంటిది బమ్మెర కేసన లక్కమాంబల కుమారుడైనటువంటి పోతరాజు లేదా పోతన అనేటువంటి ఆయన ఏకశిలానగరంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన తెలుగులోకి అనువాదం చేశారు. కాబట్టి ఆయన అనువాదం చేయడం కూడా ఎలా చేశారు? ఒకానొక చంద్రగ్రహణం రోజు స్నానం చేసి ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆయనకు ఒక వ్యక్తి కనపడ్డాడు. నల్లనివాడు, పద్మనయనంబులవాడు, మహాశుగంబులను విల్లును దాల్చువాడు, కడు విప్పగ వక్షమువాడు, మేలుపై జల్లెడువాడు ఆయన కనిపించి, ఏమయ్యా నేనెవరో తెలుసా? నేను రామభద్రుణ్ణి, మన నామాంకితంబుగా భాగవతంబు తెలుగు చేయము అని చెప్పి ఆయన పలికెడిది భాగవతంబట, పలికించడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట అని చెప్పేసని అది భాగవతం అనబడేటువంటి తెలుగులో వచ్చింది. తెలుగులోనే కాదు, ఏ భాషలో ఉన్నా కూడా భాగవతము భాగవతమే. ఇక్కడ మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు భాగవతానికి మనం ప్రామాణికతను ఇచ్చి మనం చదువుతున్నాం. అంతకు మించి వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఏకనాథులు మహారాష్ట్రీయ భాషలో భాగవతం రాశారు. ఇలాగ వేరు భాషల్లో భాగవతం అనబడేటువంటిది రాశారు. భాగవతం అనేటువంటిది అంతర్భూతమైనటువంటి ఒకానొక అనుభవం. దేని యొక్క అనుభవం? ఆ భగవంతుని యొక్క స్పృహ, ఆ భగవంతుని యొక్క స్పందన, ఆ ప్రకృతి అనబడేటువంటి షోడశ కళలు కలిగినటువంటి ఒకానొక స్థితి, ఒక విజ్ఞాన వికాసంతో పొందినటువంటి స్పందనే భాగవతము.
అటువంటి భాగవతము ఒక్కొక్క సంస్కారవశం వల్ల ఒక్కొక్క వ్యక్తి అనేక రకాలుగా పొందుతాడు. ఆ పొందినప్పుడు ఆ భాగవతాన్ని లక్ష్యంగా తీసుకొని ఒక రోల్ మోడల్గా తీసుకొని తన జీవితాన్ని పెంచుకోవాలనుకుంటాడు. అలా పెంచుకోవడంలోనే అనేక భాగవత జీవన విధానము, దాన్ని అనుసరించిన అనేక భక్తి శాస్త్రాలు అనేకమైన వచ్చాయి. శ్రీరామకృష్ణ పరమహంస ఒక సందర్భంలో చెప్తూ అంటారు, నేను 6 నెలల పాటు ఒక వేదాంతి బారిన పడ్డాను, అయినా నాలో ఉండేటువంటి భక్తి బీజాన్ని ఆయన అడువంతా కూడా నశింపచేయలేకపోయారు అని చెప్పేసి అంటారు. కాబట్టి వేదాంతము కంట భక్తి గొప్పది అని చెప్పేసి శ్రీరామకృష్ణ పరమహంస చెప్పారు. మరి ఆధునికులం ఎక్కువగా అనుసరిస్తూ నమ్మకాన్ని కలిగినటువంటి రమణ మహర్షి వారు ఏం చెప్పారు అని చెప్పేసి అంటే, భక్తి అనబడేటువంటిది పచ్చికాయ వంటిది, జ్ఞానము అనేటువంటిది పండు వంటిది అని చెప్పేసి అన్నారు. కాబట్టి భక్తి జ్ఞానముల మధ్య ఉండేటువంటి ఒక చిన్న తేడాను వారు ఆ రకంగా ప్రతిపాదించారు. మరి భక్తి అర్థం చేసుకోవడం ఎలా ఉంటుంది అనేటువంటి దానికి ఒక అందమైన ఉదాహరణను సూఫీ సాంప్రదాయాల్లో చిష్టి శాఖకు చెందినటువంటి తాజుద్దీన్ బాబా వారు చెప్పగా మనం గ్రహించవచ్చు. వారు ఒక ముసలమ్మతో అంటారు, ఓ ముసలమ్మ, ఎండు కొబ్బరి, కొత్త బెల్లం, అప్పుడే వేయించిన శనగలు కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది అని చెప్తారు. అప్పుడు మరోరోజు ఆ ముసలమ్మ దర్గాలో అవి 3 పెట్టుకు తింటుంటుంది. తింటున్నప్పుడు అడుగుతారు ఆయన, ఏం చేస్తున్నావు అని. మీరు చెప్పినట్లుగానే ఎండు కొబ్బరి, అదేవిధంగా కొత్త బెల్లం, శనగలు, అప్పుడే వేయించిన శనగలు తింటున్నానంటే అది కాదు తల్లి, దాని అర్థము ఎండు కొబ్బరి అంటే అల్లా, అదే విధముగా కొత్త బెల్లం అని చెప్పేసి అంటే దానికి వ్యాఖ్యానం చేసిన మహమ్మద్ వ్యాఖ్య. మరి అప్పుడే వేయించిన శనగలు అంటే మహమ్మద్ భావాలకు నేను చెప్పినటువంటి వార్త అని చెప్తారు. ఆ 3 కలిపి తింటేనే అవసరము అని చెప్పేసి. అలాగే నామరూపరహితుడైనటువంటి ఆద్యంతములు లేనివాడైన అనంతుడైన ఆ శ్రీమన్నారాయణుని లీలా విలాసములను, వాటికి వేరువేరు కాలాల్లో చేసిన వర్ణనలను, ఆ వర్ణనలను సమకాలీనంగా మనం అనుభవించినప్పుడే మన భాగవత జీవనం పరిపూర్ణం కాగలదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రూపంలోని భగవంతుడు అనేక రూపాల్లో కనపడతాడు. ప్రతి రూపంలోనూ నువ్వు ఆ భగవంతుడిని చూడగలిగే స్థితి కనుక నీకు వచ్చినట్లయితే అప్పుడు నువ్వు భగవంతుడు అవుతావు. ప్రశ్న ఉన్నంత వరకు సైంటిస్టువి, దర్శనం మొదలైనప్పుడు భాగవతుడివి, అది దాటిపోయినప్పుడు నారాయణుడివి. కాబట్టి ఈ 3 స్థితులను కూడా నువ్వు అధిగమించాలి అని చెప్పేసి అంటే ఈ ప్రయత్నంలో మనకంటా ముందున్నటువంటి పెద్దలందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశీస్సులు మనం పొందాలి. కాబట్టి ఈ పరిచయ వాక్యాల్లో వారి ఆశీస్సులు కూడా చాలా అవసరం. కాబట్టి శ్రీమన్ వేదవ్యాసుల వారికి, అదేవిధంగా బోతనామాచుల వారికి, ఇతర భాగవతోత్తములకు అందరికీ మరల నమస్కారం. ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని మనం ముందుకు వెళ్ళాలి. అదేమిటి అంటే, భాగవతము అనేటువంటిది ఆచరణ యోగ్యమా? భాగవతం ఒక శాస్త్రం కాదు కదా. శాస్త్రం అయితే ఆచరించాలి, కానీ భాగవతం శాస్త్రం కానప్పుడు, అది కేవలం ఒక కథ అయినప్పుడు మనం దాన్ని ఆచరించడం ఎలాగా అనే ఒక ప్రశ్న ఎవరికైనా కూడా రావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ధ్రువుడు ఉన్నాడు. ఈ ధ్రువుడు అనేటువంటి అతను ఉత్తానపాదుడైన రాజు యొక్క కుమారుడు. అతడు చిన్నప్పుడే తండ్రి యొక్క ఆప్యాయతకు లోనయ్యి వెళ్ళి పరమేశ్వరుని ప్రార్థించి తండ్రి యొక్క ప్రేమను పొందమని అడుగుతాడు. ఆ పొందమని అడిగినప్పుడు ఆ ధ్రువుడి యొక్క స్థితి ఎలా ఉంటుంది అని చెప్పేసి, ఒక రాజుగారు నువ్వు ఏదైనా కోరుకో అని చెప్పేసి అంటే, నాకు ఈ పూట కూరగాయలు ఇవ్వమని చెప్పేసి అడిగినట్లుగా నేను అడిగాను అని చెప్పేసి చెప్తాడు ధ్రువుడు. కానీ అదే మరి ప్రహ్లాదుడు ఏమంటాడు, ఉన్నదంతా కూడా హరే, కాబట్టి కంజాక్షనర్చించు కరములు అని చెప్పి ఆ చేతులతో నువ్వు ఆయన పూజించు. ఆ రకంగా హరిని పొగడనటువంటి జిహ్వ ఎందుకు అని చెప్పేసి చెప్తూ ఆ హరినామ సంకీర్తనాయత్త చిత్తుడై ఉంటాడు. అది ఆయా కాలాల్లో ఉన్నటువంటి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వాటిని మళ్ళీ మనం కూడా ఒక ఉదాహరణగా తీసుకుంటే, ఒక మీరాబాయి, ఒక చైతన్య ప్రభువులు, ఒక శ్రీరామకృష్ణ పరమహంస, ఒక గురు నానక్ ప్రభువులు, వీళ్ళందరూ కూడా భక్తి రక్త చిత్తులైనటువంటి
చిదానంద స్వరూపాన్ని ఆస్వాదించినటువంటి పరమభాగవతోత్తములు వాళ్ళందరినీ కూడా మనం కుల మత గుణ భేదంతో సంబంధం లేకుండా వాళ్ళందరూ భాగవతులు అనేటువంటి ఒకనొక భావనతో ఆ భాగవత చిత్తాన్ని మనం పొందాలి అనేటువంటి ఒకనొక ఉద్దేశంతో వాళ్ళందరి ఆశీస్సులను మనం కోరుకుంటూ ఇంకో అడుగు ముందుకు వేద్దాం. ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించవలసింది భాగవత జీవనము యొక్క లక్షణములేమిటి అనేటువంటివి. దానికి ఇంతకు మునిపే ఒక మాట చెప్పుకున్నాం. అదేమిటి? 3 దశల్లో మనం ముందుకెళ్ళాలి. 1 శాంతి, 2 అహింస, 3 ఆనందము. కాబట్టి శాంతి, అహింస, ఆనందము అనబడేటువంటి 3 దశలు దాటడానికి చేసే ప్రయత్నమే భాగవత జీవనము. మొట్టమొదట మన మనసులో ఉండేటువంటి అనేక ప్రకోపాలకు, వాసనలకు, మోహాలకు శమింపచేయాలి. అది శాంతి. రెండవది, ఆ శాంతితో పాటు మొత్తం సర్వభూత హిత చిత్తాన్ని అలవార్చుకోవాలి. దానివల్ల వచ్చేటువంటి అహింస అనబడేటువంటిది వైరత్యాగానికి తోవతీస్తుంది. ఎప్పుడైతే ఉన్నదంతా కూడా ఒక అఖండమైనటువంటి ప్రేమ అని చెప్పేసి చెప్తామో ఆ ప్రేమైక రసమగ్న చిత్తముతో మనకి ఆలోచించినప్పుడు ఈ విశ్వంలో కనపడని వస్తువు ఏది ఉండదు, కనపడే వస్తువు ఏది ఉండదు. కేవలం అనుభూయమానమైన వస్తువు మాత్రమే ఉంటుంది. ఆ వస్తువే అక్షర సత్యమైన శ్రీమన్నారాయణ తత్వము. దానివైపు మా భక్తి భాగవతులు కూడా అడుగు ముందుకు వేయాలి. భాగవత జీవనము అని చెప్పేసి అంటే తాను చేసే పనులు ప్రతిదీ కూడా ఒక కోరికతో చేస్తాడు, ఒక అవసరంతో చేస్తాడు. అవి తప్పవు. శరీరం ఉన్న తర్వాత కోరిక ఎంత అవసరమో అవసరం కూడా అంతే అవసరం, ప్రయత్నము కూడా అంతే అవసరము. ఎట్లొచ్చి ఈ కోరికను, అవసరాన్ని, ప్రయత్నాన్ని, ఆ ఫలాన్ని కూడా అందరికీ భగవంతుడికే కనుక మనం త్యజించేటట్లయితే, ఆయనకి ఏ పూటకు ఆ పూట అర్పించినట్లయితే అది భాగవత జీవనంలో పరాకాష్ఠ అవుతుంది. అటువంటి భాగవత జీవనాన్ని గడపడం ఎందుకు అవసరము అనే ఒక ప్రశ్న ఎవరికైనా వస్తుంది. మీరు యోగం చేయండి అని చెప్తాను. అటువంటిప్పుడు వెంటనే వేసే ప్రశ్న, ఏమి స్వామి మేము యోగం చేయడం ద్వారా సన్యాసులు అయిపోవాలని మీరు కోరుకుంటున్నారా అని ఎవరైనా అడగచ్చు. యోగం చేయడం ద్వారా మాకు లౌకికమైన ప్రయోజనాలు ఏమైనా ఉంటాయా అని చెప్పేసి మీరు అడగచ్చు. అలాగే మీరు భాగవత జీవనం గడపడం ద్వారా ఏమి ప్రయోజనం ఉంటుంది అని చెప్పేసి అంటే అసలు ప్రయోజనానికే ప్రయోజనం లేదు అని చెప్పేటువంటిదే భాగవత జీవనం. నువ్వు ప్రయోజనం ఉంది అనుకుంటే వ్యవహారిక జీవనం. ప్రయోజనం అనబడేటువంటిదే ప్రయోజనం లేని వస్తువు అనే భావం నీకు ఎప్పుడైతే వచ్చిందో నీలో భాగవతుడు అంకురించాడన్నమాటే. నువ్వు భాగవతోత్తముడుగా ముందుకు రాణించడానికి పైకి వెళ్ళాలన్నమాటే. అటువంటిప్పుడు ఈ శమము, శాంతి, ఆ తర్వాత శాంతి, అహింస, ఆనందం అనేటువంటి 3 స్థితుల్ని కూడా మనం పొందాలి. కాబట్టి భాగవత జీవనంలో ముందడుగు వేయడం అనబడేటువంటిది ఎంతో అవసరమైనటువంటి వస్తువు. కాబట్టి ఈ భాగవత జీవనంలో ముందడుగు వేయడం అనబడేటువంటిది ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఇక్కడ ఈ సందర్భంలో ఏమిటంటే మనం గుణములు అనేటువంటి దాని గురించి ఒక్క మాట మనం చెప్పుకోవాలి. ఎందువలంటే ఇది చెప్పకపోయినట్లయితే అసలు అర్థమే ఉండదు భాగవత జీవనానికి. గుణము, అందుకే దేవుణ్ణి కూడా కొంతమంది సగుణుడు, నిర్గుణుడు అని చెప్పేసి పిలుస్తారు. కొంతమంది సాకారుడు, నిరాకారుడు అని చెప్పేసి పిలుస్తారు. మరి కొంతమంది నిర్గుణుడు అంటే అర్థం మరి గుణములు లేనివాడు అని అర్థం రాదు. అందువల్ల గుణరహితుడు అని పిలిచేవాడు కూడా మరికొంతమంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ గుణము కలిగిన వాడు, గుణము లేనివాడు. ఏమిటా గుణములు? ఈ గుణములు 3: సత్వగుణము, రజోగుణము, తమోగుణము. మనం భగవద్గీత కనుక ప్రమాణంగా తీసుకున్నట్టయితే ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశః అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. ఈ ప్రకృతి తన యావత్ కార్యక్రమాన్నంతా కూడా గుణముల ద్వారా చేస్తుంది. మనకు భాగవతంలో 4వ స్కంధంలో కపిల మహర్షి దేవహూతి అనేటువంటి తన తల్లికి చేసినటువంటి బోధ ద్వారా మహత్ అనేటువంటి నుంచి అహంకారము నుంచి 3 రకాల గుణములు పుట్టాయి. దానిలో సత్వాహంకారము నుంచి సత్వగుణము, రజోహంకారం నుంచి రజోగుణము, తమోహంకారం నుంచి తమోగుణము పుట్టాయని, ఈ తమోగుణం నుంచే 5 తన్మాత్రలు, 5 తన్మాత్రల నుంచి పంచభూతములు పుట్టాయని మనకు ఒక వివరణ మహాభాగవతంలో సృష్టిక్రమంగా చెప్పడం జరుగుతూ వచ్చింది. కాబట్టి ఈ సృష్టిక్రమమైన వివరణలో మనం ఎక్కువ మంది తమోగుణానికి లోబడ్డ వాళ్ళమే, రజోగుణానికి లోబడ్డ వాళ్ళమే, సత్వగుణానికి లోబడ్డ వాళ్ళం కాదు. ఇది ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే దీనికి ఒక చక్కని ఉదాహరణ చెబుతాను. మనకు దశరథ మహారాజు ఉన్నారు.
దశరథ మహారాజుకు 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. కౌసల్య సత్వగుణానికి ప్రతీక, సుమిత్ర రజోగుణానికి ప్రతీక, కైకేయి తమోగుణానికి ప్రతీక. ఆ కారణం చేత కేవల సత్వగుణ ప్రధానుడైన శ్రీరాముడు కౌసల్యకు జన్మించాడు. కేవల తమోగుణ ప్రధానుడైన భరతుడు అతడు కైకేయికి జన్మించాడు. కానీ రజోగుణంలో సత్వగుణ ప్రధానము తమోగుణ ప్రధానము 2 ఉంటాయి. సత్వగుణ ప్రధానమైన వాడు లక్ష్మణుడయ్యాడు, రజోగుణ ప్రధానుడైన వాడు తమోగుణ ప్రధానుడైన వాడు శత్రుఘ్నుడయ్యాడు. కాబట్టి శత్రుఘ్నుడు తమోగుణాన్నే ఉన్నటువంటి భరతుడి దగ్గరికి వచ్చాడు. సత్వగుణ ప్రధానమైనటువంటి రజోగుణం కలిగిన వాడు సత్వమే ప్రధానమైనటువంటి రాముడి చెంత చేరాడు. కాబట్టి మనం శత్రుఘ్నుడి స్థితి నుంచి లక్ష్మణుడి స్థితికి మనం ఎదగాలి. అదే రకంగా భాగవతంలో పెట్టేటువంటి స్కేల్ ప్రకారముగా ఇందాక చెప్పినట్టుగానే మనం అనుకున్నట్టుగానే మనం ఇంతకటి నుంచి గమనిస్తున్నట్టుగానే మనం గజేంద్ర మోక్షం స్థాయి నుంచి ప్రహ్లాదుడి స్థాయికి, ప్రహ్లాదుడి స్థాయి నుంచి గోపికల స్థాయికి మనం ఎదగవలసి ఉంటుంది. ఇది ఒక రకమైన చైతన్య అధిగమనము. దివ్యత్వాన్ని అనుసంధానం చేసుకుంటూ దివ్యత్వాన్ని శ్రవణ మనన నిధిధ్యాసనాల ద్వారా భావిస్తూ దాంతో శ్రద్ధతో కూడుకున్నటువంటి ఒక రకమైన భక్తిని, అదేవిధముగా రాగముతో కూడుకున్న ఒక భక్తిని, ఏకాంతికమైన ఒక భక్తిని అలవాటు చేసుకొని మన అంతఃకరణ చతుష్టయాన్ని మొత్తం అంతా కూడా నిరహం స్థితికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ భగవంతుడు పున్నమి వెన్నెలలా మనని రంజింపచేస్తూ రాక నిశాకరుల యొక్క లీలలలో ఏ విధంగా అయితే రాసవిహారి అయినటువంటి శ్రీకృష్ణుడు బృందావనంలో ఉండేటువంటి గోపికలను రాసకేళి ద్వారా రమించాడో అదే రకంగా ఆ శ్రీమన్నారాయణమూర్తి తన యొక్క స్ఫూర్తి ద్వారా, తన యొక్క మూర్తి ద్వారా, తన యొక్క కథాకథనము ద్వారా, తన యొక్క విభవము ద్వారా, తన యొక్క విభూతి ద్వారా, తన యొక్క ఐశ్వర్యము ద్వారా, తన యొక్క సర్వత్రా ఉండేటువంటి శుద్ధ సత్వగుణం ద్వారా ఆయా సంస్కారాలు కలిగిన జీవులకు ఆయా రకములైనటువంటి స్పందనలు ఇస్తాడు. కాబట్టి ఆ స్పందనలను పొందాలి అని చెప్పేసి అంటే మనకు ఒక మాన్యువల్ ఉండాలి, ఒక గైడ్ ఉండాలి. ఆ గైడే మనకు భాగవతము. కాబట్టి భాగవతం చదవకపోతే భాగవతుడు ఎవరో తెలియదు, భాగవతం చదవకపోతే భాగవత జీవనం ఎలా గడపాలో తెలియదు. భాగవత జీవనం గడపకపోయినట్లయితే గుణముల్లో ఉండేటువంటి భేదాన్ని ఉన్నప్పటికీ కూడా గుణములు కూడా భగవంతుడు ఇచ్చినవే అని మనం అనుకున్నప్పుడు లేదా ప్రకృతి ఇచ్చినవే అని మనం అనుకున్నప్పుడు ఆ ప్రకృతిని కూడా శాసించగలిగేటువంటి ఆ శ్రీమన్నారాయణ తత్వము ఏ రకంగా అవతార విభవాలతో, ఆవేశ విభవాలతో, సంపూర్ణ విభవాలతో రాణిస్తూ, రాజిల్లుతూ, రమిస్తూ అందరి హృదయాల్లో కూడా గూడు కట్టుకొని అది ఒక అపూర్వమైనటువంటి క్షీరసాగర మథనలా మారుతూ వస్తుందో ఆ రకమైనటువంటి స్థితిని మనం అర్థం చేసుకోవడానికి భాగవత జీవనం అనేటువంటిది ఒక పరాకాష్ఠ. కాబట్టి ఈ భాగవత జీవనం యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక యోగి జీవించే జీవనాన్ని యోగ జీవనం అంటాం, ఒక గృహస్థి జీవించే జీవనాన్ని వ్యావహారిక జీవనం అంటాం. యోగి జీవించే జీవనానికి లక్ష్యం కైవల్యం. అదేవిధంగా మరి ఒక వ్యవహారంలో జీవించేటువంటి వ్యక్తి యొక్క లక్ష్యం ఏది అంటే ధర్మ అర్థ కామ మోక్షములు, చతుర్విధ పురుషార్థాలు. కానీ మరి భక్తుడి అయినటువంటి ఒక భాగవతుడు జీవించేటువంటి జీవనానికి లక్ష్యం ఏమిటి అంటే ఒక నామరూపరహితమైన ఆద్యంతములు లేని అనంతుడైన వాని యొక్క స్మరణలో కలిగేటువంటి ఒక ఆనంద సముద్రపు వెల్లువలలో తనను తాను మరచి సంపూర్ణ నిరహం స్థితిని అనుభవించడమే భాగవతము యొక్క కర్తవ్యము, భగవంతుని యొక్క లక్ష్యము, భాగవతుని యొక్క లక్ష్యము. కాబట్టి ఆ భగవంతుడు ఏ లక్ష్యంలో ఉంటాడో ఆ భాగవతుడు కూడా అదే లక్ష్యంలోకి తీసుకుని వస్తాడు. అక్కడ ద్వైతము లేదు, అక్కడ అద్వైతము లేదు, అక్కడ విశిష్టాద్వైతము లేదు. అక్కడ ఉన్నటువంటిది కేవలము కూడా ఒక అఖండమైనటువంటి సత్యమే, సత్వమే, ఆనందమే. దాన్నే వేదాంతులు సచ్చిదానంద తత్వం అని ఉండవచ్చు. అది ఒక అంతరంగంలో కలిగేటువంటి ఒక స్పృహ, మనస్సులో ఉండేటువంటి ఒక స్పందన. ఆ స్పందన శివము, శక్తి, మంగళకరము. అటువంటి దాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు కూడా భాగవత జీవనాన్ని జీవించడం ద్వారా మనం పొందడానికి ప్రయత్నం చేయాలి సుమా అనేటువంటి ఒకానొక స్ఫూర్తిని కలిగించడానికే మనం ఈ భాగవతం గురించి ముందు ఒక పరిచయాన్ని, ఆ తర్వాత భాగవతంలో ఉండే మరికొన్ని రహస్యాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భాగవతం అనేటువంటిది ఒకవైపు యోగశాస్త్రం,
ఒకవైపు దైవశాస్త్రం, ఒకవైపు అధ్యాత్మశాస్త్రం, ఒకవైపు దర్శనం, ఇన్ని రకాల లక్షణాలు కలిగినటువంటి భాగవతం అనబడేటువంటి దాన్ని మనం కేవలం పురాణము అని చెప్పేసి మనం చెప్పి పారేయడము. ఆ కారణం చేతనే భాగవత కథా ప్రపంచంబు అని చెప్పేసి భాగవతంలోనే దాని గురించి వివరణ చెప్పబడింది. కాబట్టి పరాశరుడు, మైత్రేయుడు, విదురుడు, భీష్ముడు మొదలైన వాళ్ళందరూ కూడా ఈ భాగవతాన్ని పొందినప్పటికీ వేదవ్యాస కృతమైనటువంటి భాగవతాన్ని శుకుని ద్వారా పరీక్షిత్ మహారాజు పొంది మనమందరం కూడా భాగవత జీవనం గడపడానికి కావలసినటువంటి ఒకానొక లక్ష్యశుద్ధిని, చిత్తశుద్ధిని మనం పెంపొందించుకోవడానికి కావలసినటువంటి ఒకానొక సైకోసమాటిక్ అట్మాస్ఫియర్, మానసిక స్థితిని కలిగించడానికి భాగవతం ఉంది. భాగవతం వ్యవహారం కాదు కాబట్టి భాగవతం పూర్తిగా మనస్సుకు మాత్రమే చెందినది, మనోబుద్ధి అహంకారములకు సంబంధించినది. ఆ మనోబుద్ధి అహంకారములైనటువంటి త్రిపుటి ఎక్కడైతే లయమైపోతుందో, ఎక్కడైతే నేననేటువంటి భావన కేవలం ఛాయగా, కేవలం మిగులుగా, కేవలం గుర్తుగా కూడా ఉండకుండా పోతుందో అక్కడే భాగవత దర్శనం జరుగుతూ వస్తుంది. ఆ భాగవత సత్తముల యొక్క స్వరూపాన్ని అది ఒక అఖండ గురుసత్తా ద్వారా మనం సమన్వయం చేసుకున్నప్పుడు దాని యొక్క స్వరూపము భాగవతము అనబడేటువంటి కథల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇటువంటి కథలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి కథ కూడా భాగవతంలో ఎటువంటిది అంటే ఒక చెరుగ్గడలో కణుపు లాంటిది. ఈ చెరుగ్గడలో కణుపులు ఎటువంటివి అని చెప్పేసి అంటే ఎటువంటివైనా కావచ్చు. దీన్నే చాలా అందంగా అసలు ఈ భాగవతంలో కథలు ఎలా ఉంటాయి, భాగవతం అంటే ఏమిటి అనే దాని గురించి పోతనామాచుడు చెప్పాడు. లలిత స్కందము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మంజులతాశోభితమున్, సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్, సుందరోజ్వల వృత్తంబు, మహాఫలంబు, విమల వ్యాసాలవాలంబున యొప్పున్ భాగవతాఖ్య కల్పతరుర్విన్ సద్విజశ్రేయమై ఎవరైతే సత్ అనేటువంటి దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తారో వాళ్ళకి శ్రేయో మార్గంగా ఉండడానికి భాగవతం అనేటువంటి కల్పవృక్షాన్ని ఆశ్రయించాలి. ఆ కల్పవృక్షము శుకాలాపాభిరామంబు. కాబట్టి శుకుడు అనేటువంటి శుకం అంటే చిలుకల యొక్క పలుకులతో కూడుకున్నది. ఇక్కడ శుకుడు అంటే శుక మహర్షి. అలాగే విమల వ్యాసాలవాలంబు, వ్యాసం అంటే బూరుగు పక్షి, తెల్లగా ఉంటుంది. అలాగే వ్యాసుడు అంటే నిర్మలుడైన వాడు, విజ్ఞాని. ఆ విజ్ఞాని అయినటువంటి వ్యాసుడు చెప్పినటువంటి పలుకులను శుకుడు పలుకగా ఆ వచ్చినటువంటి కృష్ణమూలము, ఆ మూలం ఎక్కడుందో మనకు తెలియదు. కృష్ణమూలము, నల్లని మూలము అర్థం ఒకటి. కృష్ణుడే మూలము, కృష్ణుడే వేరుగా కలిగిన వాడు. కృష్ణ తెలియనటువంటి మూలము, ఆ మూలం ఎక్కడుందో తెలియదు. అందుకే మనకు భగవద్గీత 15వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఊర్ధ్వమూలం అధశాఖ అంటాడు. ఊర్ధ్వమూలం పైన ఎక్కడో మూలం ఉందిట, కింద శాఖలు మాత్రం ఉన్నాయి. మనకి ఇప్పుడు ప్రస్తుతం చెప్పినటువంటి క్వాంటమ్ ఫిజిక్స్ సిద్ధాంతాలని కూడా ఏమి సూచిస్తున్నాయి అని చెప్పేసి అంటే ఊర్ధ్వమూలం పైన ఎక్కడుందో తెలియదు. అక్కడి నుంచి బ్లాక్ హోల్స్ వచ్చాయి. ఆ బ్లాక్ హోల్స్ నుంచి ఈ సృష్టి వచ్చింది. ఈ సృష్టి అంతా రావడానికి బిగ్ బ్యాంగ్ ఎఫెక్ట్ లాంటివి వచ్చాయి అని చెప్పి సైంటిస్టులు అందరూ వాళ్ళ పద్ధతిలో ప్రశ్నల సమాధానాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. మన వాళ్ళు ప్రశ్నలను పక్కన పెట్టి దర్శనాన్ని ముందు పెట్టుకొని అనుభవం వైపుకు పెడుతూ ఆనంద సిద్ధిని పొందడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు భాగవతం ఆవిష్కరింపబడింది. అది భాగవతం యొక్క గొప్పదనం, భాగవత జీవనం యొక్క గొప్పదనం. కాబట్టి ప్రశ్నలను పక్కన పెట్టండి, నమ్మకాన్ని పెంచుకోండి. నమ్మకమైన నీరు పోసి భగవంతుడైనటువంటి మొక్కలు పెంచినప్పుడు మీరు పొందేటువంటి ఆనందమైనటువంటి ఫలితం ఏది అంటే అదే భాగవతం ఇచ్చేటువంటి ఫలితం, అదే భాగవత జీవనం ఇచ్చేటువంటి ఫలితం. ఒక స్థితిలో దానికి 3 స్థితులు ఉన్నాయి. ఒకటి శాంతి, రెండవది అహింస, మూడవది ఆనందము. కాబట్టి ఈ 3 స్థితులు కూడా మనం పొందాలి అంటే భాగవత జీవనం అనేటువంటిది పరమార్థంగా మనం నిత్యం జీవించేటువంటి పద్ధతిలో తీసుకొని రావాలి. ఓ